హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జస్ట్ నేను కటింగ్ చేసే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ చూపించడానికి ట్రై చేస్తా. చూడండి, ఇలా నేను వచ్చేసి ఇలా మిడిల్ లేక మొత్తం ఫోల్డ్ చేయనండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ తీసినప్పుడు హ్యాండ్స్ చిన్నగా వస్తాయి అని చెప్పి నేను మ్యాక్సిమం ఇలా హాఫ్ ఫోల్డింగే చేస్తా. ఎందుకంటే ఇట్లా ఫ్రంట్ బ్యాక్ తీసేస్తే హ్యాండ్స్ 3/4 కావాలన్నా వచ్చేస్తాయి కాబట్టి అన్నిటికీ యూజ్ చేయాలి కాబట్టి. అంటే ఎవరిష్టం వాళ్ళది, నేను చేసే పద్ధతి మాత్రం చెప్తున్నా. ఇలా చేసేస్తా. మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే నో ప్రాబ్లం, ఆదికి బ్లౌజ్ లేదనుకో మనం కొలతలు తీసుకోవాలన్నమాట. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా, చూసేయండి. నేను మాత్రం సింపుల్ కట్ చేసుకునే విధానం చూపిస్తా. ఇలా తీసేసుకొని, ఆది బ్లౌజ్ లేకపోతే ఇలా తీసేసుకోండి. ఈ అమ్మాయి 14 ఉంది పొడవు, తీసేసుకోండి. 1 ఇంచ్ 15 పెట్టేసుకోండి ఖర్చులకి. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఫ్రంట్స్ కట్ అయిపోయింది. బ్లౌజ్ ఖర్చులకి తీసేసుకున్నాక కొంతమందికి బ్లౌజులు కుదురుతాయండి, కుదిరిన వాళ్ళవి నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ బ్లౌజ్ కుదరలేదు, ఎక్కడో కుట్టించుకుంది కుదరలేదు. ఇప్పుడు నేనే సెట్ చేయాలన్నమాట. ఇక్కడ హ్యాండ్స్కి 6.5 తీసుకుంటే కుదిరేది, ఈ అమ్మాయికి 6 తీసుకున్నారు కాబట్టి ఈ అమ్మాయికి సెట్ అవ్వలేదు. నేను మార్చేస్తా. ఇక్కడ ఇక నెక్ దగ్గర నుంచి ఇటు ఈ కొలత అండి. ఇప్పుడు మనము ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి మన ఈ షోల్డర్ లెంత్ మనం ఎంత వెడల్పు ఉన్నామని మినిమం ఇప్పుడు మన హైట్ పర్సనాలిటీని బట్టి ఉంటాం కదా. ఈ అమ్మాయి షోల్డర్ 6 తీసుకుంటే సరిపోయిద్ది, 6.5 తీసుకుంటే మన ఖర్చులకు సరిపోయిద్ది. 6.5. నేను స్కేలు టేపు ఏది ఉపయోగించను, బట్ ఏంటంటే కట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చూపెట్టాలి కాబట్టి ఇవన్నీ ఉపయోగిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 6.5 తీసుకున్నప్పుడు ఆన్ రౌండ్ కూడా హ్యాండ్స్ దగ్గర 6.5 తీసుకోవాలి. 6 తీసుకుంటే ఏంటంటే పట్టేసినట్టు ఉంటుంది హ్యాండ్. అలా కాకుండా వీళ్ళు ఈ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ మాత్రం 6 ఉంది. ఇదిగోండి చూడండి, 6 ఉంది. 6 ఉంటే ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి పట్టేస్తుంది కాబట్టి నేను 6.5 పెట్టుకుంటాను. అప్పుడు మనం కుట్టేసరికి ఖర్చులకి అటు ఇటు పోను మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ గీసేది కూడా ఇట్లా మనము రౌండ్ తీయడానికి ఫస్ట్ పలకగా గీసుకొని తర్వాత రౌండ్ తీస్తే చక్కగా రౌండ్ వచ్చేస్తుంది. రౌండ్ 1.5 పెట్టుకుంటే టేప్లో చక్కగా ఉంటుంది. నేను ఎప్పుడు టేప్ కొలతలు తీసుకోనండి. ఇదిగోండి చేతిలో 2 గీతలు పెట్టేసుకుంటే సరిపోయింది. చేతిలో 2 గీతలు పెట్టేసుకుంటే అది 1.5 వస్తుంది. ఆన్ రౌండ్ చక్కగా తిరుగుద్ది అనమాట. నేను మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా. ఎప్పుడు ఏళ్ళుతో చేతులతోనే తీసేసుకుంటాం మొత్తం కొలతలన్నీ. టేపు ఎప్పుడో ఒకసారే ఉపయోగిస్తా. మొత్తం మనం ఎంత ఉన్నామని కొలవడానికి మాత్రమే టేపు ఉపయోగిస్తా. మిగిలినవన్నీ ఇలా వస్తాయి. అంటే ఈ అమ్మాయి మొత్తం ఎంత ఉంది, 10 ఉంది మొత్తం. ఇట్లా కొలవడానికి తప్ప ఇక టేపు ఎక్కడ వాడను. ఇట్లా కొలవడానికి తప్ప టేపు ఎక్కడ వాడనండి. కాబట్టి సింపుల్గానే అయిపోయింది బ్లౌజ్. చూడండి ఎంత ఉందో. నేనైతే 10 తీసేసుకుంటున్నా. ఈ అమ్మాయి కొంచెం లావు ఉంది బొద్దుగా, ఖర్చులకు కూడా పెట్టక్క ఖర్చులకి అని చెప్పింది. సో అందుకని చెప్పి ఖర్చులకు కావాలని చెప్పి తీసేసుకున్నా. 10 తీసేసుకున్నా. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలో చెప్తా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రంట్స్ కట్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. అసలు మామూలు బ్లౌజ్కి అయితే నేను ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్స్ కట్ కాబట్టి ఫ్రంట్ ప్యాక్ తీసుకొని బ్యాక్ ప్యాక్ తీసుకొని ఫ్రంట్ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికి ఉంది
సో ఇప్పుడు ఈ నెక్ కూడా గీసే విధానం చెప్తా. బోట్ నెక్ పెట్టమంది కాబట్టి చక్కగా అసలు 3.5 పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. వెనకాల పాట్ నెక్ పెట్టమన్నది 3.5. ఇక్కడ ఖర్చుకు వెళ్ళిపోయింది హాఫ్, అప్పుడంతా కవర్ అయిపోయింది. ఇక్కడ పాట్ నెక్ పెట్టడానికి మొత్తం 10 వచ్చేసింది. 10 హైటు, ఇది మొత్తం 10 తీసుకోవాలి. 10 తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకున్నా. అదే 3.5 కొలతలో 3.5 కాకపోయినా 4 తీసుకోవచ్చు అండి, నీట్ కావాలనుకుంటే. 4 కొలతలో ఇక్కడ గీత పెట్టేసుకొని దీన్ని కూడా స్క్వేర్ లాగా గీసుకోండి. ఫస్ట్ పలక మెడ గీసుకొని తర్వాత రౌండ్ చేస్తే చక్కగా రౌండ్ వస్తుంది. అట్లా కాకుండా ముందే రౌండ్ తీయాలనుకుంటే రాదు. ఇది చూడండి, పలక మెడ తీసుకొని చక్కగా రౌండ్ గీస్తే చక్కగా రౌండ్ వచ్చేసింది. ముందే తీయాలంటే కొంచెం నీట్గా రాదు. అంటే ప్రాక్టీస్ అయ్యున్న వాళ్ళకి ఎలాగైనా వస్తుంది, ఫస్ట్ బిగినర్స్కి మాత్రం చెప్తున్నాను. తర్వాత పాట్ నెక్ అన్నారు కాబట్టి చూడండి, పాట్ లాగా గీయాలి. ఇలా పాట్ లాగా గీసుకుంటే బ్యాక్ హుక్స్లేనండి. ఇది ఫ్రంట్ హుక్స్లు కాదు, బ్యాక్ హుక్స్లు. ఇది ఫ్రంట్స్ కట్ చేయడానికి ఫ్రంట్ హుక్స్లు కాదు, బ్యాక్ హుక్స్లు. ఇప్పుడు దీన్ని కట్ చేసి నేను ఓన్లీ లైనింగ్ చెప్తున్నా, తర్వాత ఒరిజినల్ మీద కట్ చేద్దాం. కట్ చేస్తున్నా. నాకు టేబుల్ కాదని నేను కిందే కూర్చొని కన్వీనియంట్గా పెట్టుకొని కట్ చేసుకుంటా. ఇప్పుడు చూపిస్తా మీకు. నేను స్కేలు వాడను, టేపు వాడను, ప్రాక్టీస్ అయ్యి ఉన్నా కాబట్టి కొంచెం మనిషిని చూసి కుట్టేస్తాను అన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ ఇది, జస్ట్ బ్యాక్ పార్ట్. ఉక్సులు కట్టేటప్పుడు ఉక్సులు కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇదే పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోయింది. కొంచెం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఖర్చులకు ఎగస్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనము ఈ టక్స్లు పెడతాం కదా, టక్స్లు పెట్టినప్పుడు చక్కగా ఉంటుందండి. కింద కూడా ఒక 2 ఇంచులు పైకి తీసుకోవాలి. మీకు ఈ ఉన్న ఖర్చుని అట్లాగే తీసేసుకుంటున్నా 2 ఇంచుల పైకి. ఇక ఫ్రంట్ కూడా ఇక సేమ్ దీని అంత గీసేసుకొని లోతు తీయాలండి. ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ పార్ట్లో లోతు అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్లో ఇంకోటి ఏంటంటే లోతు తీసేసుకోవాలి. ఎగస్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మనం టక్స్లు పెట్టాలి కదా, ఆ టక్స్ల కోసమనే ఎక్స్ట్రా తీసుకుని ఇప్పుడు చూపించేస్తా. ఇక బ్యాక్ పార్ట్ తీసి పక్కకు పెట్టేసుకొని ఈ కలర్ క్లాత్ వైట్ అయ్యేసరికి మొత్తం కనిపిస్తుందో కనిపించలేదో నేను మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్రంట్ ఎప్పుడైనా వీళ్ళు ఎంత ఇచ్చారో అన్నది చూసుకుంటే మనం ఎప్పుడైనా 5 పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. కానీ సరిపోయింది అంటున్నారు కాబట్టి వీళ్ళంతా చూసుకొని నేను సెట్ చేస్తాను. ఇప్పుడు ఆ పాపకు అది బాగాలేదన్నమాట, వేసుకుంటే నేను కొంచెం సెట్ చేద్దామని చూస్తున్నా. నేను 5 పెడుతున్నా. చక్క 5 పెట్టేసి ఎదర ఏదన్నా చిన్నగా ఇట్లా డిజైన్ పెడదాం. ఎప్పుడూ బోట్ నెక్ అన్నామని చెప్పి ఎప్పుడు రౌండ్ షేప్ ఎందుకు, నేను చక్కగా వీ షేప్ పెడుతున్నా. పాపకి రేపు టీచర్స్ డే ఉంది. ఒక పాపకి చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే కదా, సారీ, చిల్డ్రన్స్ డే రోజు అమ్మాయి టీచర్ గెటప్ వేసుకొని చెప్పాలంట. అందుకని చెప్పి
ఇదిగో ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలండి, బ్యాక్ పార్ట్లో అవసరం లేదు. ఫ్రంట్లో ఎప్పుడైనా లోతు కొంచెం తీసేయాలి నీట్గా. కొంచెం తీస్తే సరిపోయింది, 1/2 ఇంచ్. ఇదిగో చేత్తో 1/2 ఇంచ్ తీస్తే సరిపోయింది. నెక్స్ట్ దీనికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసేది చూడండి. ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 10 ఇంచులకి మార్క్స్ చేసుకోవాలి. ఒక 10 ఇంచులకి పైన నుంచి అండి, షోల్డర్ నుంచి మిడిల్లో 10 ఇంచులకి మార్క్స్ వేసుకొని ఇక్కడ ఎంత తీసుకోవాలంటే ఈ చివర్ల నుంచి ఇక్కడ 4 తీసుకుంటే సరిపోయిద్ది. కొంచెం లావు పాప కాబట్టి దీనికి ఇక్కడ స్ట్రైట్గా గీత గీసేసుకొని 4 ఇంచులు, దానికి 4 ఇంచుల లెంత్లో 10 ఇంచులు పైనుంచి 10 ఇంచులు ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడేమో 4 ఇంచులు ఎదరపాటు 4 ఇంచులు తీసుకొని ఇక్కడ 1 ఇంచు 1 ఇంచు ఇలా పెట్టేసుకొని నేను ఎప్పుడు చెయ్య వాడతానండి. 1 ఇంచుకి ఒక గీత, 1 ఇంచుకి ఒక గీత చెయ్య వాడేసి ఇట్లా ఈ పార్ట్ తీసేయాలి. అందరూ ఈ పార్ట్ని ఇలాగ పెట్టి కొడతారు. పెట్టి కుప్పుడు కంటే ఈ పార్ట్ తీసేస్తేనే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి సంకలేకి ఒక రౌండ్ కట్ చేసాక ముక్కలు చూపిస్తా. అక్క మీరు ఎలా కొడతారు ఫ్రెండ్స్ కట్ అని అడిగిన వాళ్ళకి చెప్దామని అనుకుంటా, కానీ చెప్పే అంత ఇదిగా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. కెమెరా కుదరట్లేదు, తీసేవాళ్ళు మనిషి లేరు. నెక్స్ట్ ఎప్పుడన్నా మా పిల్లల హాస్టల్ నుంచి వస్తే క్లారిటీగా వీడియో తీపియడానికి ట్రై చేస్తా. కానీ నేను పుట్టిన వరకు మాత్రం ఇంతవరకు పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయ్యేటట్టు ఫిట్నెస్ కొడతానండి. నేను ఎప్పుడైనా క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటా, ఎందుకనంటే సరిపోతే వేస్ట్ని కట్ చేసుకోవచ్చు. అదే సరిపోలేదనుకో కొత్తగా క్లాత్ తీసుకురాలేంగా. ఇప్పుడు చూడండి ఈ 1 ఇంచులు దాన్ని కిందకి తీసేసుకోండి. మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా క్లాత్, ఇదిగోండి ఎదరు ఇలా వచ్చింది. కానీ ఇది ఈ పీస్ తీసేయాలి, తీసేస్తే మంచిగా వస్తుంది. నేను కట్ చేసుకొని తీసేస్తాను. ఇదిగో ఈ వేస్ట్ని 1 ఇంచ్ పెట్టినాం కదా, దీన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. టక్స్ పోద్దాం అనుకుంటే మాత్రం నీట్గా రాదు. ఇంకొకటి చిన్న డాట్ పెట్టుకుంటున్నా. మనం కట్ చేస్తేనే నీట్గా వస్తుంది. మనం టక్స్ పెట్టుకుందాం అనుకుంటే నీట్గా రాదు. ఇక్కడ కింద ఎగస్ట్రా 2 ఇంచులు ఎగస్ట్రా ఎందుకు తీసుకున్నారు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే కింద కొద్దిగా స్ట్రాంగ్గా ఒక మడుపు వేసేసినాం అనుకో ఫ్రంట్ పార్ట్లో మనకు చెస్ట్కి నీట్గా ఉంటుంది. అది ఈ 2 ఇంచులు ఎగస్ట్రా ఎందుకు తీసుకున్నాను ఎందుకు ఇలా మడిచేసినాం అనుకో చక్కగా నీట్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇది ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్. చూడండి ఇప్పుడు ఇటు అటు అంటియాలి మనం ఫ్రంట్స్ కట్. నేను ముక్కలు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి సంకపాటు అవన్నీ అట్లా నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. ఇదిగోండి నేను అలా ఫోల్డ్ చేయడం వల్ల నాకు ఇంత మిగిలింది. ఇదంతా హ్యాండ్స్కి ఉపయోగపడుద్ది, హ్యాండ్స్కి. ఓకే, ఇప్పుడు నేను ఒరిజినల్ మీద ట్రై చేస్తా. ట్రై ఏముందిలే, నేను కుడతనే ఉంటాను, నాకు ప్రాక్టీస్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనం ఫ్లవర్స్ని బట్టి కూడా తీయాలండి. ఇప్పుడు ఎందుకంటే హ్యాండ్స్కి ఇక్కడ ఇచ్చేసిండు ఫ్లవరు, అందుకని చెప్పి ఇది ఎందుకు మిడిల్లో కట్ చేస్తున్నానంటే ఇప్పుడు సరిపోయేలాగా ఉంది అని చెప్పి పెట్టేస్తాను. మీటర్ క్లాత్ వచ్చింది కదా అందుకని చెప్పి. నేను మామూలు మన క్లాత్లు ఎలా
మన జాకెట్ ఫ్రంట్స్ కట్ కాకుండా నార్మల్ బ్లౌజులు ఎలా కుడతారో కూడా చూపిస్తానండి. హ్యాండ్ పొడవు పాపకి వచ్చేసింది ఇక్కడ వరకు, కాబట్టి నాకు సో ఇది సరిపోయిద్దిలే అని అనిపించి ఇలా వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ ఫ్లవర్స్ ఇట్లా అడ్డం వేసామనుకో ఈ ఫ్లవర్స్ అడ్డు తిరుగుతాయి అన్నమాట, అందుకని చెప్పి. సరిపోకపోతే మళ్ళీ కట్ చేస్తాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎలాగో బ్యాక్ ఎలాగో ఓపెన్ పెట్టాలి కదా, అందుకని చెప్పి. సరిపోయింది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకున్నాం, ఎందుకంటే బ్యాక్ ఎలాగో ఓపెను కొద్దిగా జరిపేద్దాం. ఓపెన్ కాబట్టి ఓపెన్ ఉన్నా పర్లేదు, మనం ఓపెన్ చేయాలి కాబట్టి ఎలాగో ఇక్కడ ఉక్సులు పెట్టాలి కాబట్టి అందుకు. ఫ్రంట్ ఉక్సులు అనుకో ఫ్రంట్ పార్ట్ని ఎలాగైనా చేయొచ్చు, బ్యాక్ ఉక్సులు కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఇట్లా వేరే విధంగా ఫోల్డ్ చేస్తే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట, దీని మీద ఫ్లవర్స్ వచ్చేసి ఉల్టా అవుతున్నాయి, అందుకని చెప్పి ఇలా పెడితే ఫ్లవర్స్ ఉల్టా అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఫ్లవర్స్ ఉల్టా అవ్వకూడదుగా, నీట్గా ఉండాలిగా ఫ్లవర్స్. మ్యాక్సిమం ఇట్లా చూసుకొని నేను కటింగ్ చేస్తాను అన్నమాట. ఇట్లా అన్నీ చూసుకొని నీట్గా అయ్యేసరికి అన్నీ పెట్టేసుకొని కట్ చేస్తాను అన్నమాట. హ్యాండ్స్కి ఇంత సరిపోయేది తీసేస్తున్నా, హ్యాండ్స్ ముక్క. ఇది హ్యాండ్స్ ఫోల్డింగ్ సరిపోయింది. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ దగ్గర కట్ చేస్తున్నాను, ఓపెన్ లాగే తీసేస్తాను. మొత్తం కుట్టాక ఒక పిక్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు షాపు ఇల్లు చూస్తాను, మొత్తం పెట్టడానికి ట్రై చేస్తాను. అడుగుతున్నారు వీడియో ఎట్లా పెట్టాలో ఎలా చేయాలో తెలియక అట్లా ఆకున్నా. మిషన్ ఎన్ని రోజుల్లోకి నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను. టాలెంట్ ఉంటే ఒక 10 డేస్కే వచ్చేస్తండి మిషన్ మాత్రం. మనకు కుట్టడం వచ్చేసి ఉంటే టాలెంట్ ఉంటే 10 డేస్కి. కటింగ్ వచ్చేస్తే కుట్టడం ఈజీ అండి, మెయిన్ కటింగ్ రావాలి, అప్పుడు కుట్టుడు ఈజీ అనిపిస్తుంది. కటింగ్ వస్తే ముందే కటింగ్ చెప్పకుండా కుట్టడం వచ్చిన తర్వాత కటింగ్ చెప్దాంలే అనుకుంటారు చాలామంది స్టిచ్చింగ్ నేర్పేవాళ్ళు. అది మాత్రం రాంగ్ స్టెప్ నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే ఈ పార్ట్ ఎక్కడ వేస్తారో తెలిస్తే చక్కగా వాళ్ళు కుట్టేటప్పుడు ఈ పార్ట్ బ్యాక్ పార్ట్, ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్, ఇది ఇలా అని చెప్పి అర్థం చేసుకోగలుగుతారు, అప్పుడు ఈజీ కుట్టగలుగుతారు. అలా కాకుండా ముందే కుట్టిపిచ్చేసి లాస్ట్లో కటింగ్ చెప్దాము అనుకుంటే అది అందరికి వర్కౌట్ అవుద్దేమో కానీ నాకైతే నచ్చదు అలాగా. ఇది ఏ పార్ట్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత కుడితే ఈజీగా ఉంటుంది అన్నమాట. హ్యాండ్స్ కట్ చేస్తాను, హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ తీసి పక్క పెట్టా కదా, హ్యాండ్స్ డిజైన్. ఇది డిజైన్ వచ్చిందిలేండి, ఇంకేం డిజైన్ లేదు. ఇక అక్కడక్కడ దీనికి ఇలా వచ్చేసి ఊడిపోతున్నాయి, కొంచెం కటింగ్ నీట్గా పెడదామని చెప్పి పెట్టేస్తాను. మిషన్ కుట్టేది ఈజీయే, కానీ మిషన్ కుట్టాక వచ్చే రోగాలు మాత్రమే ఎక్కువండి. బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా చాలా.
డబ్బులు వస్తాయి కదా కుడితే అని అంటే డబ్బులతో పాటు జబ్బులు కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. కొంచెం నీట్గా చేసేసి హ్యాండ్స్కి పెట్టేస్తున్నా. హ్యాండ్స్ ఎంత ఉంటే అంత తీసేసుకున్నా. పొడవు పాప హ్యాండ్స్ ఇంత పొడవు ఉన్నాయి, ఈ పొడవును బట్టి తీసేసుకుంటే అయిపోయింది, ఖర్చులకు సరిపోయిద్ది. నెక్స్ట్ నాకు దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఈ క్లాత్లో జాయింట్లు పడకుండా సరిపోయేటట్లుంది. చాలా వరకు అయితే జాయింట్లతోనే కుట్టాలి 3/4 హ్యాండ్స్ పెట్టాలంటే. అన్ని ముక్క సరిపోకుండా తీసుకొస్తారు, అన్నీ అతుకులే వేసి కుట్టాలి. అప్పుడు ఇంకా హెడేక్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇగో కొంతమంది హ్యాండ్స్ కట్ చేయండి రావట్లేదు అని అంటున్నారు. హ్యాండ్స్ ఎందుకు రావు? బీ షేప్లో ఎస్, మీకు ఎస్ అనే లెటర్ వస్తే ఈజీ, పైన ఎస్ లెటర్ వస్తే హ్యాండ్స్ ఈజీ. ఇట్లా పెట్టేసి ఇట్లా గీసేసుకోవడం. ఎస్ గుర్తుపెట్టుకోండి, ఎస్ లెటర్ వస్తే హ్యాండ్స్ ఈజీ. సింపుల్గా ఫ్రెండ్స్ కట్ పెట్టేసి తొందర కుట్టేస్తే రేపు చిల్డ్రన్స్ డేకి ఒక పాప టీచర్గా చెప్తుందంట, గెటప్ టీచర్ గెటప్ అంట. అందుకని చెప్పి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తా స్టిచ్చింగ్. నన్ను కూడా సపోర్ట్ చేసి ఒక లైక్ చేసుకోండి.